అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, మకర సంక్రమణం జరిగిపోయింది. కొత్త మాసం ప్రారంభమైంది. పుష్యమాసం అంటే ప్రారంభమై 3 రోజుల పైన అయింది. పుష్య శబ్దానికి అర్థం ఏమిటంటే పూష, సూర్యునికి పేరు. అలాగే పుష్టి అన్నది అమ్మవారికి పేరు, లక్ష్మీ అమ్మవారికి. పూష అన్న చోట ఆయన కూడా దానపతి, ధనాన్ని ప్రసాదించే సూర్యభగవానుడు ఆయన. అమ్మవారు అలాంటి వాటి వల్ల పుష్టినిచ్చేది. అంచేత ఇవాల్టి శ్లోకం లక్ష్మీ అమ్మవారికి సంబంధించి ఈ శ్లోకం చెప్పుకుంటాం. ఓం పుష్ట్యై నమః అని మనం చదువుకుంటాం కదా. అంటే కేవలము ధనపుష్టి మాత్రమే కాదు, ధనం రావాలి, ధనం అనుభవించేందుకు అనుకూల పరిస్థితి ఉండాలి. ధనం అనుభవిస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు మన్ని చూసి ఘోష పెట్టకూడదు. ఇది అనుభవం అంటే, ఇది పుష్టి అంటే. అలాంటి అమ్మవారికి నమస్కరించుకుందాం. చిన్న తమలపాకు తీసుకోండి, దాంట్లో పసుపు గౌరమ్మని పెట్టుకోండి. వరుసగా 21 రోజుల పాటు ఆ లక్ష్మీ స్వరూపానికి ఆరాధన చేసుకోండి పసుపు కుంకుమలతోటి. ఈ శ్లోకం ఉద్యదాదిత్య సంకాశాం బిల్వ కానన మధ్యగాం తనుమధ్యాం శ్రియం ధ్యాయేత్ అలక్ష్మీ పరిహారిణి. చాలా సులభమైన మంత్రం ఇది, చాలా తేలికగా చదువుకునే మంత్రం ఇది. మనకి ధనప్రాప్తి, వచ్చిన ధనాన్ని సక్రమంగా అనుభవించగలిగేలాంటి యోగ్యత కలగడం కోసం. ఇది 10 రోజులు 21 రోజులు ఇన్నాళ్ళని కాదు, వీలైన నాళ్ళు కొన్నాళ్ల పాటు అలా చేసుకుంటూ వెళ్ళండి. మీ నిత్య జీవితంలో ఒక భాగంగా మార్చుకోండి. ఈ పూజని మనకి చక్కటి సంపద లభిస్తుంది. ఏమిటక్కడ? ఉద్యదాదిత్య సంకాశాం, ఉదయిస్తున్న సూర్యుని వంటి కాంతి కలిగినది. బిల్వ కానన మధ్యగాం, బిల్వ వృక్షముల నడుమ ఉంటున్నది అమ్మవారు. బిల్వ వృక్షముల లోపల అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది. అమ్మవారి నుంచే బిల్వ వృక్షం కూడా ఆవిర్భవించిందని లక్ష్మీతంత్రం చెప్తుంది. బిల్వ కానన మధ్యగాం తనుమధ్యాం శ్రియం, చాలా నాజూకైన స్వరూపము. తనుమధ్య అంటే సన్నని నడుము అని అర్థం. దేనికి అర్థం ఇది? సత్సంతానవతి అని చెప్పడానికి ఆయుర్వేదంలో చెప్పిన మాట. తనుమధ్యాం శ్రియం, లక్ష్మీదేవిని. అలక్ష్మీ పరిహారిణి, అలక్ష్మీ పరిహారిణి. ధనము కానిది, లక్ష్మి కానిది ఏదుందో అది తొలగించాలి అంటే జ్యేష్ఠాదేవి అనుగ్రహం తొలగించాలి. ఆమెను ధ్యాయేత్, మనమందరము ధ్యానము చేద్దాము. నేను ధ్యానము చేయుచున్నాను, ధ్యానం చెయ్యండి. ఇది చక్కగా ఇది చేస్తూ వీలైనప్పుడల్లా శుక్రవారం కానీ మంగళవారం కానీ సాయంకాలం శుచిగా ఒక 3 ముత్తైదువులకి పండు తాంబూలం ఇవ్వడం అలవాటుగా పెట్టుకోండి. ధన సమృద్ధి కలుగుతుంది, చక్కటి సంపద ఉంటుంది, అనుభవయోగ్యమైన సంపద కలుగుతుంది, ఆనందానికి ఇల్లు నెలవవుతుంది. మరొక్కసారి ఈ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఏమిటది? ఉద్యదాదిత్య సంకాశాం బిల్వ కానన మధ్యగాం తనుమధ్యాం శ్రియం ధ్యాయేత్ అలక్ష్మీ పరిహారిణి. ఇది లక్ష్మీ అమ్మవారి శ్లోకం, లక్ష్మీ అమ్మవారిని స్తోత్రం చేసే శ్లోకం. మీరు గనక 108 దాటి మీరు సాధన చేసినట్టయితే తప్పనిసరిగా పరవాన్నం నివేదించండి. 108 కంటే లోపల మీరు ఎన్నిసార్లు చదువుకున్నా పానకము, వడపప్పు లేదా పళ్ళు లేదా పాలు హాయిగా నివేదన చేసుకోండి. సత్ఫలితాలు పొందండి. స్వస్తి.